నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు అందుకు అనుగుణంగా సీఎం చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ విహెచ్ఎస్ గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా అన్న ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాబ్ మేళాలో దాదాపు 25కు పైగా కంపెనీలు పాల్గొన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విహెచ్ఎస్ సంస్థ ద్వారా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఈ జాబ్ మేళా ద్వారా మన మైలవరం నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు లభించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ సంస్థ నిర్వాహకులు ఉన్నారో మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కావడం వల్ల రాబోయే కొద్ది రోజుల్లో మైలవరంలో కూడా మళ్ళీ ఉద్యోగ మేళ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ తప్పకుండా, ఎందుకంటే అతి త్వరలో మన ప్రాంతం ప్రముఖ ప్రాంతం కాబోతా ఉంది. రాజధానికి కేవలం 5 నిమిషాల దూరంలో ఉన్నాం. మన గొల్లపూడి దగ్గర